బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారం నాకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 805 లైవ్ ఎపిసోడ్లో బంధన ముక్తులుగా మనం ఎందుకు కాలేకపోతున్నాము, ఇంకా లక్ష్మీదేవి యొక్క వరణ అంటే లక్ష్మీదేవి విష్ణువుని నారాయణని వరించిన విధానము, మహామాయ కృష్ణుడితో పాటు పుట్టిన వైనము ఈరోజు ఈ లైవ్ ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. లైవ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆధ్యాత్మిక కోడ్స్. నేను అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సత్యమైన నేను, రెండోది అసత్యమైన నేను. కచ్చా మై ఔరు జూటా మై. సత్యమైనటువంటి నేను అనేది జ్ఞాన స్వరూపంగా నేను ఆత్మను, నేను సత్యము. మరి అసత్యమైన నేను అనేది ఏమిటి అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా ధనము, నా సంపత్తి, మై అంటూ ఉండేటువంటిది. నిత్యముక్తమైన శుద్ధ జ్ఞాన స్వరూపం అసలైనటువంటి సత్యం నేను అని తెలుసుకోవటం ముఖ్యము. నెక్స్ట్ పాయింట్, పరమాత్మని యొక్క జ్ఞాన సూర్య కిరణాలు మీ లోపలికి తీసుకుంటూ ఉంటే మీరు చాలా ప్రకాశపడుతూ ఉంటారు. మీరు సాక్షాత్కార మూర్తులుగా కూడా అవుతారు. ఇది చాలా గొప్ప మార్గము, సీదా మార్గము, వంకర టింకర అనేది లేదు. అందుకని నీ యొక్క మనసును కూడా మోల్డ్ చేసుకోండి. మీరు మీ స్వయం ప్రకాశ స్వరూపంలో ఉంటే మీ యొక్క ప్రయాణమును, ప్రకాశనమును ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ పాయింట్, మానవుణ్ణి మానవత్వం నుండి దూరం చేసేది అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అంటే నోరు, రెండోది డబ్బులు. ఎవరికైతే నోటు దురుసు ఉంటుందో, నోరు కంట్రోల్ లేకుండా ఉంటారు, అనేక రకాలైన దూషణ చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడితే మానవత్వం నుండి వాళ్ళు దూరం అయిపోయినట్లే. ఇంకోటి, ధనం ఉంది అని అహంకారపడితే అక్కడ మానవత్వాన్ని చూపలేరు, అలా అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే తేలికైనది ఒక ఈశ్వరుడే. ఇక ఈశ్వరుడు తప్ప ప్రపంచంలో అన్నీ కూడా జటిలమైనవి. కనుక కోల్పోయిన దాని గురించి కాదు, పొందాల్సిన దాని గురించి ఆలోచించు. గడిచిపోయిన దాని గురించి కాదు, చేరుకోవాల్సిన దాని గురించి ఆలోచించు. సఫలత అనేది ఎప్పటికీ ధన సంపత్తి తోటి రాదు. కేవలం నీ కష్టము, నీ శ్రమ, శ్రేష్ట సంకల్పము, నీ దీక్షతోటే నీకు సఫలత అనేది లభిస్తూ ఉంటుంది. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళితే, బంధన ముక్తులుగా మనం ఎందుకు కాలేకపోతున్నాము అనే విషయము. ఒక సాధువు ఒక ఆశ్రమంలో, శిష్యుడు ఒక చిలకను తీసుకొచ్చి దాన్ని పంజరంలో బంధించాడు. ఆ యొక్క సాధువు చాలాసార్లు శిష్యుడికి చెప్పాడు, దీన్ని పంజరంలో పెట్టవాకు, పరతంత్రం అనేది ప్రపంచంలో అన్నిటికంటే చాలా పెద్ద శాపము అని. అయినా ఆ శిష్యుడు తన స్వలాభం అని కాదు, బాల్య చేష్ట అనుకున్నట్టుగా కుతూహలంగా ఇక దాన్ని అట్లాగే బంధించి ఉంచాడు. ఎంత చెప్పినా ఆ పిల్లగాడు మారటం లేదు. సరే, ఇక ఆ గురువు గారు అన్నారు, నేను చిలుకకే స్వతంత్రంగా అయ్యేటువంటి పాఠాన్ని చదివిస్తే చెప్తే సరిపోతుంది అని దాన్ని రెడీ చేద్దామంటూ
పంజరంలో ఉన్నటువంటి చిలుకకు నిత్యము నేర్పడం బిగించేశాడు. పింజరా చోడుదో ఉడుయావో అంటూ పంజరంని వదిలిపెట్టు ఎగిరిపో అని ఇలా నేర్పుతూ ఉన్నాడు. అది నేర్చుకుంటూనే ఉంది, అది వల్ల వేస్తూనే ఉంది. ఒకానొక సమయము చిలకకు పంజరం ఓపెన్ చేశారు. చిలక యొక్క పంజరం ఆ రోజు సాఫ్ చేస్తూ ఉంటే తగిలి చిలక యొక్క పంజరం తలుపు ఓపెన్ అయిపోయింది. వెంటనే అనుకున్నాడు, అమ్మయ్య ఇప్పటికైనా దీనికి మోక్షం వచ్చింది, అది ఎగిరిపోతుందేమో అని ఆ సాధువు అనుకున్నాడు. ఇక వెంటనే ఆ చిలక బయటికి వచ్చింది. విశ్రాంతిగా అటు ఇటు గిర్రగిర్ర రౌండ్ తిరుగుతూ చాలా పెద్దగా పింజరా చోడుదో ఊడిజావు, పంజరం వదిలిపెట్టి ఎగిరిపో అంటూ పెద్ద పెద్దగా అంటం, తన యొక్క స్వరంతో అంటం చేస్తూ ఉంది. ఈ యొక్క సాధువుకి ఇది చూసి మళ్ళా ఆలోచన వచ్చింది. ఏంటి ఇది ఎగిరిపోవటం లేదనగా తిరిగి ఇదే మాట అంటూ మళ్ళీ లోపలికి పంజరం లోపలికి వెళ్ళి కూర్చుంది. అది తను నేర్చుకున్న పాఠం మాత్రం పెద్దగా జోరుగా అంటూనే ఉంది. అప్పుడు ఆ మహాత్ముడికి అర్థమైంది. ఆశ్చర్యం కూడా వేసింది, దాంతోపాటు దుఃఖం కూడా కలిగింది. ఆయన ఆలోచించసాగాడు. చిలుకకు చెప్పిన పాఠం కేవలం మాటలు మాత్రమే పట్టుకొని అది కంఠస్థం చేసి రిపీట్ చేస్తూ ఉంది. దాని యొక్క అర్థం దానికి తెలియలేదు అని అనుకున్నాడు. అలాగే సమయం వచ్చినా స్వతంత్రంగా అయిపోయే ఛాన్స్ ఉన్నా అది ఎగిరిపోలేకపోయింది. అలాగే చాలామంది మనుషులు కూడా జ్ఞానం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ దాని యొక్క మర్మం మాత్రం తెలియదు. సమయము పరిస్థితులు కలిసి వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు లాభం చేసుకోలేరు, లాభం పొందలేరు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. ఇది మానవ సహజం అంటూ ఉన్నాడు. తర్వాత నిరంతరం ఇస్తూ ఉండండి, అప్పుడు మీకు కావాల్సింది లభిస్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక విషయం చెప్పుకుందాము. భూదేవి వృక్షాలతోటి చెప్తూ ఉంది, నేను మీకు ఎరువుని ఇస్తూ ఉన్నాను, నీళ్ళని ఇస్తూ ఉన్నాను, రసాన్ని ఇస్తూ ఉన్నాను, మీకు పెరుగుతూ ఉన్నారు, మీకు పుష్టిని ఇస్తూ ఉన్నాను, మీరు నాకేమి ఇస్తున్నారు, ఎవరికన్నా ఇస్తున్నారా అని వృక్షాన్ని అడిగింది భూదేవి. అప్పుడు ఆ వృక్షాలు భూదేవితో, ధర్తీమా, మాకు నువ్వు ఇస్తూనే ఉన్నావు, దీనికి ప్రతిఫలంగా మేము పూలనిస్తున్నాం, కాయలనిస్తున్నాం, ఆకులనిస్తున్నాం. ఒకవేళ ఎండిపోయిన వృక్షముగా అయినా అవి కట్టెలుగాను చెక్కలుగాను ఉపయోగపడే విధంగా మేము ఆదుకుంటూనే ఉన్నాం. మా ఎండిపోయినటువంటి కొమ్మలు రెమ్మలను కూడా తీసుకొని వాళ్ళు పని దాల్ రోటీ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు అని అన్నాయి. తర్వాత సముద్రుడు కూడా తన జలాన్ని ఆకాశానికి ఇస్తూ ఉన్నాడు. అవి మేఘాలుగా అయ్యి ఎక్కడొక్కడ కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇదేంటంటే సమంజసకంగా కాకుండా తమ జలం మొత్తం కూడా భూదేవి ఒడిలోకి కురిపిస్తూ ఉన్నది వర్షం రూపంలో. ఈ యొక్క జలము నదుల దారిగా మారి మళ్ళా సముద్రానికే వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకనే సముద్రం ఎప్పటి నుంచి దాంట్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో దాంట్లో తక్కువే కావటం లేదు. ఇంక దానికి ఏమీ తెలియదు కాబట్టి గంభీరంగా నిండు కుండలాగా తొనక్కుండా ఉన్నది. గంగ అంటుంది, హిమాలయం నుండి వస్తూ ఉంది, హిమాలయంలోనే దాన్ని ఎవరు ఆపలేదు.
ఇంకా గగ్గ అంటూ ఉంది, గంగ అంటూ ఉంది, నేను లోక కళ్యాణం కోసం వెళ్ళాల్సిందే. వెళ్తూ వెళ్తూ దప్పికొన్న వాళ్ళకి నీరునిస్తూ ఉన్నాను. భూమి ఎండిపోకుండా దాన్ని తడుపుతూ ఉన్నాను. ఎండిపోయినటువంటి పొలాలకి, పంటకి నేను నీరు ఇస్తూ ఉన్నాను. జీవ జంతువులు వ్యాకులత చెందుతుంటే వాటికి శీతలత జలాన్ని త్రాగిస్తూ ఉన్నాను. గంగ హిమాలయ హృదయంలో స్వతహానే అక్కడ నుండి జలాన్ని ప్రవహింపచేయటం ప్రారంభించింది. అయితే గంగోత్రిలో ఎంతైతే గంగ ఉన్నదో సముద్రంలో కూడా దాని నుండి 100 రెట్లు ఎక్కువయ్యి సముద్రంలోకి వెళ్ళి కలుస్తూ ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, నిసర్గ నియమం ఏంటి అంటే నిరంతరం దానం చేస్తూనే ఉండటం. అదే నిర్వాద ప్రాప్తిని పొందుతూ ఉంటుంది అని. ఇక నెక్స్ట్ సాధకుడి యొక్క కసౌటి. అంటే సాధకుడు గీటురాయి మీద పెట్టి ఎంత సాధన చేస్తూ ఉన్నాడో తెలుసుకోవాలి. ఒక శిష్యుడు తమ ఆచార్యునితోటి ఆత్మసాక్షాత్కారానికి ఉపాయం అడిగాడు. ఫస్ట్ అతను చెప్పాడు, బేటా నువ్వు కఠినమైనటువంటి మార్గము, చాలా క్రియలు నువ్వు చేయాల్సి వస్తుంది, సాధన చేయాల్సి వస్తుంది, నువ్వు చేయలేవు కఠినమైన సాధన అని అన్నాడు. వెంటనే అతను చూసి ఈ మాట ఒప్పుకోలేదు శిష్యుడు. సరే, నీకు ఆత్మసాక్షాత్కారం గురించి జ్ఞానం చెప్తాను. 1 సంవత్సరం వరకు ఏకాంతంలోకి వెళ్ళి గాయత్రి మంత్రంని నిష్కామ జపం చేసి లాస్ట్ రోజు తిరిగిరా అని ఆదేశించాడు. శిష్యుడు అలాగే చేశారు. సంవత్సరం పూర్తయింది. ఆ రోజు ఆచార్యుడు ఇక అంటే ఆశ్రమం బాగు చేసేటువంటి పనమ్మాయి ఉంటుంది కదా, చీపురు పెట్టి చిమ్ముతా ఉంది. ఆమెకు చెప్పాడు, నువ్వు కరెక్టుగా నా శిష్యుడు వచ్చే సమయంలో నీ చీపురితోటి దుమ్ము ధూళి అంతా ఎత్తి ఆ అబ్బాయి ముఖాన వేసేయని, ఆయన మీద పోసేయని. ఇక సాధకుడికి కోపం వస్తుందా లేదా శిష్యుడికి అని పరీక్ష పెట్టాడు. ఆమె ఏ విధంగా గురువుగారు చెప్పారో చిమ్ముతూ చీపిరితోటి దుమ్మంతా తీసి ఆయన అబ్బాయి శిష్యుడి యొక్క ముఖాన పడేసింది. సాధకుడికి చాలా కోపం వచ్చింది. ఆమెను కొట్టడానికి పరుగులు తీశాడు. ఆమె పారిపోయింది అనుకోండి. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి ఆచార్యుడి యొక్క సేవ కోసం ఉపస్థితమయ్యాడు. అప్పుడు ఆచార్యుడు అన్నారు, ఇప్పుడు నువ్వు స్థూలంగా శరీరంతో సాఫ్ అయ్యావు, ఆమెను పాములాగా బుస కొట్టడానికి బయలుదేరావు. నీ యొక్క 1 సంవత్సరం యొక్క సాధన నీ కోపాన్ని తగ్గించలేకపోయింది. మళ్ళీ ఇంకో సంవత్సరం సాధన చేయి అని అన్నాడు. సరే, సాధకుడు ఈ కోపం అనేటువంటి దుర్గుణం తనకుందని అర్థమయ్యేటప్పటికీ మనసులోనే ఎట్లాగైనా సరే నేను ఆత్మ దర్శనం కోసం తీవ్రమైన సాధన చేయాలి, ఆ లగన్ నాకున్నది అంటూ మళ్ళా వెళ్ళి గురువు ఆజ్ఞానుసారంగా తపస్సు చేయటానికి వెళ్ళిపోయాడు. 2వ సంవత్సరం వచ్చాడు. 1 సంవత్సరం పూర్తి చేసి మళ్ళా గురువుగారి యొక్క సేవ కోసము సంవత్సరం అయిన తర్వాత లేచి శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ వేసుకొని మళ్ళీ ఆచార్యుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ యొక్క పనమ్మాయి ఆ వ్యక్తి రావటంతో మరల చీపితోటి దుమ్ము ధూళి అంతా వెళ్ళి ఆ అబ్బాయి మీద పడేసింది, శిష్యుడి మీద. ఎప్పుడైతే అతను వచ్చాడో అలా చేసినప్పుడు కొన్ని తిట్లు మాత్రం తిట్టాడు. వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఆచార్యుడు సమక్షంలో నిలబడినప్పుడు ఆచార్యుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు కొట్టడానికి పరుగు తీయలేదు, కానీ నోటి దురుసుతోటి తిట్లయితే తిట్టావు కదా, నీ లోపల ఉన్నది, మళ్ళీ ఇంకో సంవత్సరం వెళ్ళి సాధన చేసిరా అన్నాడు. ఇలా 3వ సంవత్సరం
సాధన చేయటానికి కూడా వెళ్ళి పూర్తి చేసి ఒకరోజు ఆచార్యుడు దగ్గరికి మళ్ళా రావటం ప్రారంభించాడు స్నానం చేసి. ఇక మళ్ళా పనమ్మాయి చెత్త చెదారం బుట్టని ఎత్తి అడబడేసింది ఆయన మీద. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆ శిష్యుడు కోప్పడలేదు, తిట్టను లేదు, చేతులు జోడించి, ఓ మాత, నువ్వు ధన్యురాలివి. 3 సంవత్సరాల నుండి నేను ఈ యొక్క తప్పుని, నా లోపల నుంచి ఈ యొక్క చెడుని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయటంలో నువ్వు చాలా నాకు సహకరించావు. మళ్ళా స్నానం చేసి వచ్చి ఆచార్యుడి దగ్గరికి ఉపస్థితమయ్యాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అంటే ఏంటి అంటే, సాధన చేసినంత మాత్రాన లోపల సంస్కారాలు, స్వభావాలు, భావాలు ఇవన్నీ మారతాయా అనేది మనం చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. యోగము పరివర్తన తీసుకొని వస్తుంది, ధ్యానము జ్ఞానము పరివర్తన తీసుకొస్తుంది, దుర్గుణాలు చెడు గుణాల నుండి బయటకు తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి. దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి సూక్తి అన్నమాట. నెక్స్ట్, శరీరం ఒకటి స్థూల శరీరం, దీని లోపల ప్రాణ శరీరం ఉన్నది. దీని గురించినటువంటి ఈ ప్రాణ శరీరం ఏంది, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, దీని గురించి ఇప్పుడు చెప్పుకుందాము. భారతీయ యోగుల ద్వారా పరకాయ ప్రవేశము అనేటువంటి విజ్ఞానం ఉన్నది. తర్కవాది వ్యక్తులు ఇది కల్పన అని కొట్టిపారేశారు. కానీ మానవుడి శరీరం లోపల ఒక ప్రాణశక్తి ఉంది, ప్రాణమయ శరీరం ఉంది. దీని యొక్క శక్తి అసంఖ్యాకమైనటువంటి పవర్ఫుల్, చాలా విశేషమైనది. ఇది జీవిత సత్యం తెలుసుకున్న వాళ్ళు, దీని సాధన చేసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. శరీరము మరియు బ్రహ్మాండము అంతర్గత రచన మనం చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. బ్రహ్మాండంలో ఉండేది పిండంలో ఉంది. అంటే బ్రహ్మాండంలో ఏవే తత్వాలు ఉన్నాయో, ఏమున్నాయో మన శరీరంలో కూడా అవే తత్వాలు ఉన్నాయి అని. క్రియా జ్ఞానము తోటి శరీరంని ఒక మాధ్యమంగా ఉపయోగించుకొని సూక్ష్మ శరీరాన్ని బయటకు తీయటం, అనుభవం చేసుకోవటం సంభవం అవుతుంది. ఇది ప్రాణ శరీరము. స్థూల శరీరం యొక్క లోపల ఉండేది, దాని ప్రభావం స్థూల శరీరం మీద పడుతూ ఉంటుంది. మన శరీరం అంత శక్తిశాలి కాదు, కానీ ఆశ్చర్యంగా స్థూలమైన శరీరం పనిచేస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇది సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీద ద్వారా చేయిస్తూ ఉంటుంది, ఆత్మ శరీరం ద్వారా చేయిస్తూ ఉంటుంది. మహాసాగరంలో ప్రశాంతత లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో, ద్వీపం లోపలికి దగ్గరికి వెళ్ళినప్పుడు జీవుడు పొందుతూ ఎంత అనుభూతి పొందుతూ ఉంటాడో, అలాగే లోపలికి వెళ్ళినప్పుడే అది శక్తి అనేది తెలుస్తూ ఉంటుంది. ఏ విధంగా జలంలో దాగి ఉన్న భూమి తత్వము ఇంటిని తయారు చేస్తూ ఉంటుంది. 1-2 సార్లు మట్టి ఇటుకలాగా తయారు చేయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి, కొన్ని రోజుల్లో చంద్రుడు సగమైపోతాడు, తర్వాత మరలా పౌర్ణిమ చంద్రుడిలాగా అవుతూ ఉంటాడు. చంద్రుడు 15 రోజులకి సగం అవ్వటమే కాదు, లాస్ట్కి రేఖలాగా కనపడుతూ ఉంటాడు, పూర్తిగా కనుమరుగైపోతాడు. ఈ విధంగా మన యొక్క శరీరం కూడా ఆశ్చర్యంగా సన్నగిల్లుతూ ఉంటుంది సాధన చేసే కొద్ది. నచికేతుని విషయం చూసాం కదా,
ఆత్మ పవర్ పెరిగే కొద్దీ మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడు ప్రాణమయ శరీరాన్ని షట్చక్రాలను ఓపెన్ చేసుకున్న శిథిలావస్థలోకి అయిపోయింది శరీరం. ఇక్కడ ఒక విషయము స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జవార్ అనేటువంటిది ఆ పక్షి సముద్రం నీళ్ళల్లో నుండి బయటికి వచ్చేసి గుడ్డుని పెడుతూ ఉంటుంది, మళ్ళా అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అక్కడి నుండే ఆ యొక్క గుడ్డు పరిపక్వం అవటానికి వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉంటుంది బాండ. విచిత్రమైనటువంటి విషయం ఇక్కడ కూడా ఆశ్చర్యజనకమైనది ఏంటి అంటే, పౌతోలే తన ఇంటి నుండి బయటికి రావటము, సగానికి తన ఇంటిని తయారు చేయటము కూడా జరుగుతూ ఉంటుంది. గుడ్డు కూడా ఇస్తుంది, ఈదటం కోసం అది నేర్పుతూ ఉంటుంది. శరీరం కూడా ఎంత అవసరమే అంత ఉపయోగించుకుంటుంది. అంటే తన యొక్క సూక్ష్మ శరీరాన్ని తన ఇంట్లో వదిలేసి వస్తుంది, మళ్ళీ అది ఇంటికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటుంది. అంటే వారం రోజుల తర్వాత తన యొక్క అభిప్రాయం పూర్తి అవ్వటంతో తన శరీరాన్ని పూర్తిగా మళ్ళా పొందుతూ ఉంటుంది. శరీరము మృత శరీరంలాగా మట్టిలో నిష్క్రియంగా పడి ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అది మరలా తమ వదిలేసినటువంటి అంగాలను ఫిట్ చేసుకుంటూ ఉంటుంది. శరీరం కూడా రక్త సంచారము, ప్రాణ సంచారము, గతివిధి మొత్తం గ్రంథులు, అవయవాలు అన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభమవుతూ ఉంటాయి. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుంటే, మానవుడు తన ఆధ్యాత్మిక ఉన్నతి శరీరం లేకుండా కూడా చేస్తారు అని. అంటే సూక్ష్మ శరీరంలో స్థూల శరీరం లేకపోయినా 3 తత్వాలతోటి సాధన చేస్తారని బాపూజీ చెప్పారు, జ్ఞానం వింటారని చెప్పారు, శక్తులను కూడా పొందుతారు అని కూడా చెప్పారు. శరీరంతో అయితే సంబంధము కొన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ప్రేరణ శరీరం అంటే ప్రాణ శరీరం, అది ఆత్మతో పాటు ఉంటూనే ఉంటుంది. దాని ప్రక్రియలు మొదలుకొని ముక్తి సాధన పొందేంత వరకు అది చేస్తూనే ఉంటుంది. బాలకుడు గర్భంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా శ్వాస తీసుకోడు, కానీ శరీరము అది పెరుగుతూనే ఉంటుంది. అంటే తల్లి శరీరము ద్వారా దానికి ఆహారము, గాలి అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అది డెవలప్మెంట్, వికాసం పొందుతూ పెరిగి పెద్దవుతూ ఉంటుంది. ఆ సమయంలో బిడ్డకు నాభి నుండి తల్లికి కనెక్షన్ ఉంటూ ఉంటుంది. నాభి సూర్యుడు యొక్క ప్రతీకగా ప్రాణాయామం ద్వారా సూర్యచక్రంగా జాగరణ కలిగి పొందుతూ ఉంటుంది అని అర్థం. అదే దీంతో ఆత్మ కూడా తన సంబంధం సీదా సూర్యుడితోటి పొంది ప్రాణాగ్నిని మనం పొందితే డెవలప్మెంట్ ఆధ్యాత్మికంగా సాధనలో పొందవచ్చు. నచికేతుడు కూడా అగ్ని సాధన చేశాడు అని మనకి చెప్తూ ఉంటారు. ప్రాణమయ శరీరం క్రియలు ఎలా ఉంటాయి అంటే, ఒక కళ్ళజోడు ఉందనుకోండి, ధ్యాసగా చూసినట్లయితే ఆ చర్మ వికాసము ధ్యానం ద్వారా సమాధి స్థితిలోకి వెళ్తే ముక్తి పొందగలుగుతారు. ముక్తి మరియు ప్రాణమయ శరీరము సూర్యుడి నుండి శక్తిని తీసుకొని పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నది నుండి ఒక గ్లాసుడు నీళ్లు తెచ్చుకున్నా ఆ నదిలో నీళ్లు తక్కువ కావు. ఆ
ఆ లోటా నీళ్లు నది వేరు చేసింది. ఇట్లాగే నది కూడా ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుంది. సముద్రం నుండి మన నదుల్లోకి వర్షం రూపంలో నీరు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రసిద్ధ యోగి లామా టిబెటీస్ కూడా తమ పుస్తకంలో యూ ఫార్ ఎవర్ అంటే నీవు అమరుడివి, సదా ఉంటావు అనే పుస్తకంలో మనిషి యొక్క చతుర్థ అధ్యాత్మ ఒక ఘటనని వర్ణన చేస్తూ కూడా రాశారు. ఫ్రాన్స్ క్రాంతి సమయంలో దేశద్రోహి శరీరం కట్ చేయబడుతూ అంటే తన మొండెం నుండి శరీరాన్ని వేరు చేస్తారు. నోటి నుండి పురుస్ఫుటమైనటువంటి బుదాహట్ క్రియలు కూడా జరుగుతూ ఉంటాయి. నర్వ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. కొన్ని అవయవాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రాణమయ శరీరం గురించిన విషయము కొందరు ప్రదర్శన కూడా ఇవ్వటం జరిగింది. తల కోసేసిన తన ప్రాణాన్ని శరీరం నుండి బయట తీయటం, అదృశ్య శరీరంతో బ్లాక్ బోర్డు మీద చెప్పటము, అక్షరాలు రాయటం, మధ్య మధ్యలో తన శరీరంలోకి రావటము, ఇలాంటి క్రియలు కూడా కొంతమంది చెప్పినట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఈ విధంగా కొంత సాధన అనేది చేశారు. ప్రాణ శరీరమును డెవలప్మెంట్ లేకుండా జీవిత రహస్యాల యొక్క గతిని తెలుసుకోవటం అసంభవం. ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వరీయ దర్శనం కూడా అసంభవమే అవుతుంది. ఇలాగా మనము తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీ విష్ణువు యోగమాయతో కలిసి జన్మ తీసుకున్నారు. కానీ ఇది ఎవరికి స్మరణ ఉండదు అని కాదు, జ్ఞాపకం ఉంటుంది. ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి సమయంలో జ్ఞాపకం ఉండదు. అంటే ఈ శక్తి యొక్క అష్టమి అంటే జన్మ గురించి చేసుకోరు అంటున్నారు. ఆ రోజు కేవలం శ్రీకృష్ణ జన్మదినోత్సవంగా జన్మాష్టమిగా చేసుకుంటూ ఉంటారు. కానీ యోగమాయ కూడా ఒక శక్తి రూపంలో అవతరించింది కదా. ఇక్కడ గోలోకంలో శ్రీకృష్ణుడు అవతరించిన నంద గ్రామంలో నందబాబా యొక్క భార్య యశోద శ్రీ విష్ణు యొక్క యోగమాయను శిశు కన్య రూపంలో అవతరించింది, జన్మనిచ్చింది ఆమె కూడా. అక్కడ కృష్ణుడు అవతరించారు. కారాగారంలో నందుని యొక్క దేవకి వసుదేవులకి మూర్ఛిత సమయంలోనే జన్మించారు. వసుదేవుడు ఎప్పుడైతే ఆ బాలగోపాలని ఒళ్ళో తీసుకున్నాడో బేడీలన్నీ కూడా తెగిపోయినాయి. కారాగారం యొక్క తలుపులు అవంతా అవే తెరుచుకున్నాయి. 7 దర్వాజలను దాటుకొని కృష్ణుడిని తీసుకొని ఓపెన్ ప్లేస్లో వెళ్తూ ఉంటే వాసుదేవుడికి ఒక బుట్టలో పెట్టుకొని ఆయన బయలుదేరాడు. తల మీద పెట్టుకొని వెళ్తున్న సమయంలో యమునా నది జోరున ప్రవహిస్తూ ఉంది. పెద్ద కుంభపోత వర్షము ప్రారంభమైంది. అప్పుడు శేష నాగు వచ్చి కృష్ణుడికి పడగ పట్టాడు. నందగ్రామంలో యశోద ఇంటికి చేరుకోవటం,
వసుదేవుడు కృష్ణుణ్ణి అక్కడ ఉంచి యశోద కూతురైన యోగమాయను వెంట తీసుకొని రావటం, యశోద నిద్రావస్థలోనే ఉండటం, వాసుదేవుడికి మరి కన్నయ్య యశోద దగ్గరికి తీసుకొని వెళ్ళిన ఆమెకి గుర్తులేదు. తిరిగి వచ్చాడు. యోగమాయగా పుట్టిన కన్యను దేవకి పక్కన పండుకోబెట్టాడు. దర్వాజాలన్నీ తలుపులు మూసుకున్నాయి, మళ్ళీ బేడీలు పడిపోయినాయి. కంసుడి యొక్క కారాగారంలోకి వచ్చి దేవకి నుండి ఆ బాలికను తీసుకొని చంపబోతే రాయి మీద కొడతాడు. చంపబోతూ ఉంటే కంసుడి చేతిలో నుంచి తప్పించుకొని ఆకాశంలోకి వెళ్ళి అష్టభుజధారిని జగదంబ రూపాన్ని ధారణ చేసి ఆమె చెప్పింది, కంస నిన్ను చంపడానికి ముందుగానే జన్మ తీసుకొనే ఉన్నాడు అని. అంటే ఆ రోజు కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం, కానీ యోగమాయ కూడా అప్పుడు పుట్టింది అనే విషయం తెలియదు. యోగమాయ కూడా విష్ణువు యొక్క శక్తి అని శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు, మా దివ్య సందేశాలు, పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.